అంబేద్కర్ గారు ఎప్పుడో రాజ్యాంగంలో ఇచ్చినట్టుగా ఎస్సీ, ఎస్టీలకి వాళ్ళకి వీకర్ సెషన్స్‌ని ప్రమోట్ చేద్దామని రిజర్వేషన్ అని కల్పిస్తే, అదే రిజర్వేషన్ ఇవాళ మాట్లాడితే అది ఒక పొలిటికల్‌గా మిస్‌యూజ్ అవుతుంది అనే టాపిక్ ఉంది. సో, ఆ రిజర్వేషన్ అంటే ఒకప్పుడు సార్ వాళ్ళకి ఏమీ ఉపాధి అవకాశాలు లేవు. సో, వాళ్ళని ప్రమోట్ చేద్దామని అన్ని ఇచ్చారు. కానీ ఇవాళ కేస్ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్. వి ఆర్ డ్రివెన్ విత్ టెక్నాలజీ. వి ఆర్ డ్రివెన్ విత్ ఏఐ అని రోబోటిక్స్. వి హావ్ లాట్ మెనీ ఆఫ్ అదర్ టెక్నాలజీస్ కమింగ్ ఇన్. సో, ఈ మెరిట్ వర్సెస్ రిజర్వేషన్‌ని మీరు ఎలా చూస్తారు సార్? No, reservations are must for the people who are deprived of certain things, not only historically but sociologically and psychologically. రైట్. ఈ రిజర్వేషన్స్ ఏంటంటే వాళ్ళు పడినటువంటి ఒక యాతన, హ్మ్. సమాజంలో వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక ఏదైతే అప్పుడు ఆంక్షలు కానీ, వాళ్ళు పడే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కానీ, దాంతో వాళ్ళకు కొన్ని జనరేషన్స్ వరకు ది కుడ్ నాట్ డెవలప్. రైట్. సో ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దెమ్ రిజర్వేషన్స్ ఆర్ నెసెసరీ. అండ్ మీరు మళ్ళీ ఆర్గ్యూ చేయొచ్చు, మన మిగతా కులాలు కూడా ఇట్లా ఉంటాయి బాగుంటే. దట్స్ ఫర్ దట్ నరేంద్ర మోదీ గారు సూపర్ న్యూమరీ 10% కూడా తీసుకొచ్చారు. హ్మ్. సో రిజర్వేషన్స్ ఉండాలి, ఉంటాయి. దాని మీద ఎవరు కూడా దాన్ని తీసే దమ్ము ఎవరికి ఉండదు, లేదు. యాజ్ ఫార్ as బీజేపీ ఇస్ దేర్, మీరు తీయనీయం. ఓకే.